నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో అప్పులకు సంబంధించిన వ్యవహారం మళ్ళీ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కొత్త అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అర్జిస్తుంది. ఇప్పటికే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు కూడా చేస్తూ వచ్చింది. ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సహకారం తీసుకుని మళ్ళీ కొత్తగా అప్పులు చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మళ్ళీ మొన్న బడ్జెట్లో స్టీల్ ప్లాంట్కి సంబంధించి 11,000 కోట్ల రూపాయలని అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఇటీవల స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రభుత్వానికి సంబంధించి ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి మేము ఎక్కడా చెప్పలేదంటూ కూడా దానికి బదులు వస్తుంది. ఏపీ రాజకీయాలకు సంబంధించి అలాగే జనసేన, టీడీపీ, బీజేపీకి సంబంధించిన పాలనపైన ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు. ఉప్పాల లక్ష్మణ్ గారు, నమస్తే. నమస్తే సార్, ఫస్ట్ ఈ అప్పులకు సంబంధించిన వ్యవహారం మన రాష్ట్రంలో గత 5 ఏళ్ల పాటు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డి శ్రీలంకన్ చేశాడు, విధ్వంసం చేశారని మనం 5 ఏళ్ల పాటు పాలన చూస్తూ వచ్చాము. ఇప్పుడు కూటమి సర్కారు ఈ ఏడాది ముగియక ముందే దాదాపు 1,50,000 కోట్ల అప్పు అధికారికంగా చేస్తూ వచ్చింది అమరావతితో కలిపి. అలాగే ఇంకొక 68,000 కోట్ల రూపాయల అప్పు కోసం కేంద్ర మంత్రి దగ్గరికి, కేంద్రానికి దగ్గరికి పయ్యావుల కేశవ్ గారు వెళ్ళారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రాష్ట్రం విడిపోయినప్పటి నుంచే అధ్వానంగా ఉంది. ఇవాళ కొత్తగా ఏం చెప్పాల్సింది ఏం లేదు. అనుకుంటే అంతకుముందు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చినటువంటి అప్పటి తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వం కూడా అప్పులు చేసిందే, లేదంటే అప్పులు చేసింది. సరే, ఇక్కడ రాష్ట్రం విడగొట్టడం ఒక పెద్ద తప్పు జరిగిపోయింది. రెవెన్యూ లేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం చూసాం కదా, హైదరాబాద్ లో మొత్తం రెవెన్యూలో 60% రెవెన్యూ ఒక్క హైదరాబాద్ నగరంలోనే వచ్చేది. అలాంటి నగరం మనకు ఆంధ్రప్రదేశ్ లో లేదు. రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా? సో ఇవన్నీ ఏం ఆలోచించకుండా ఏదో అనుకోకుండా రాష్ట్రం విడిపోయేటప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు, కొన్ని చట్టబద్ధత కల్పించారు కొన్నిటికి. ఎందుకు అంటే రెవెన్యూ లేని రాష్ట్రము అని చెప్పి అప్పుడే రెవెన్యూ లేని రాష్ట్రంగానే పరిగణించారు. పరిగణించినప్పుడు తప్పు ఏం జరిగిందంటే ఇక్కడ తప్పు ఎవరిది ఏమీ లేదు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నప్పుడు రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి బాగుందా లేదని ఆలోచించకుండా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఏం చేస్తున్నాయి? విపరీతమైన హామీలు ఇచ్చేస్తున్నాయి ప్రజలకు. వచ్చిన తర్వాత అమలు చేయాలంటే ఆర్థిక పరిస్థితి ఎక్కడుంది? అంత ఈజీగా 6 నెలల పరిపాలనకో సంవత్సరం పరిపాలనకి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందా? అసెట్స్ క్రియేట్స్ అవుతాయా? లాభాలు వస్తాయా? లేకపోతే ట్యాక్సులు పెరుగుతాయా? ఏం జరుగుతుంది? ఒక 5 ఏళ్ల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఎంత రెవెన్యూ పెంచాడు అంతకు ముందు అంటే ఆన్సర్ లేదు కదా. లేదు. ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి అనేది దానికి ఏం ఆన్సర్ ఉంది? ఇదో నామకావస్తి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. సరే, ఆయన కూడా ఏంది, కేవలం ఓటర్లను ఎలా మభ్య పెట్టాలి, ఓటు ఎలా రాబట్టుకోవాలి, వీళ్ళకు బటన్ నొక్కి డబ్బులు వేసేస్తే మళ్ళీ మనకు జనం ఓట్లేస్తారా అనుకున్నాడు. వేయలేదు. జనాలు 11 సీట్లకు పరిమితి చేశారు, అప్పులు చేశాడు. ఏమన్నా కప్పల. ఇప్పుడు మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రధాన అంశాలు 3 మనం చెప్పుకుంటాము. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలా, అమరావతి రాజధాని నిర్మాణం కావాలా, అలాగే వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలా. చాలా ఇంపార్టెంట్ ఇవి. అలాంటి వాటిల్లో ఏం జరిగింది అని అనుకున్నప్పుడు వెనుకబడిన జిల్లాలకు నిధులే తెచ్చుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. అప్పులు చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా మీరు అన్నట్టు వచ్చి 9 నెలలు, 9 నెలల్లో మేము ఏదో అభివృద్ధి చూపిస్తున్నాము అని చెప్పి అప్పులు చేస్తున్నారు. ఒకటి, మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గాని కూటమిలో అందరూ, నేను ఒక్కరి వల్ల ప్రత్యేకించి ఏం చెప్పను, మీరు రాష్ట్ర ఆదాయాన్ని ఏమి ఆదా చేస్తున్నారు అంటే దుబారా పెట్టకుండా. ప్రభుత్వ ఖర్చులతో దుబాయ్కి వెళ్ళి ఒక ఆయన క్రికెట్ చూసి వస్తాడు. ఏమంటే అక్కడ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడొచ్చారంటాడు.
ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు వారానికి ఒకసారి ఢిల్లీకి. ఎవరు ఖర్చు అది? రాష్ట్ర ప్రజలకు వచ్చేగా, రాష్ట్ర ప్రజలు డబ్బులేగా అవన్నీ. అదే చెప్పేది. ఇక్కడ ఒకవైపు అప్పులు చేస్తున్నారు, రెవెన్యూ లేదంటూనే ఈ మంత్రులు గాని ఎవరో ఇందాక నేను ఒక యూట్యూబ్ లో చూశాను. ఒక మంత్రి అప్పుడే చార్టర్ ప్లేట్ కొన్నాడట. మంత్రి ఎవరా మంత్రి? పేరు చెప్పండి, పర్లేదు. పేరు లేదాడ యూట్యూబ్ లో. నేనుగా కనుక్కోలే, ఇప్పుడే జస్ట్ ఇందాక చూసా. ఓకే. అంటే ఇక్కడ ఒకవైపు రాష్ట్రం అప్పుల పాలు అయిందని మీరు జగన్మోహన్ రెడ్డి టైంలో ఆరోపణ చేసి దీన్ని శ్మశానం చేసేసాడు, నాశనం చేశాడు అని చెప్పిన వాళ్ళు, మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అప్పులు ఇంకా రెట్టింపు చేస్తూ, ఓకే రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు అప్పులు చేస్తారంటే క్వశ్చన్ చేయడానికి వీల్లేదు, చెయ్యండి. ఏం అభివృద్ధికి ఇంతవరకు 9 నెలల కాలంలో మీరు పాటుపడ్డారు? రాష్ట్ర రెవెన్యూ ఏ మేరకు పెరుగుతున్నది? అలాగే దుబారా ఖర్చులు ఎన్ని తగ్గించారు అనేది చెప్పగలుగుతారా? చెప్పట్లేదుగా. ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు బడ్జెట్లోనేమో లెక్కలు చాలా ఎక్కువ చూపిస్తున్నారు. మీరు ఇందాక చెప్పారు స్టార్టింగ్లో ఇంట్రడ్యూస్ చేస్తూ, తెలంగాణకి సంబంధించి 60% రెవెన్యూ ఒక హైదరాబాద్ నుంచే వస్తుంది. అలాంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా 3 లక్షల చిల్లర. అలాంటిది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎటువంటి రాజధాని లేని, ఎటువంటి ఆదాయం లేనటువంటి సిటీస్ లేకపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ని 3,23,000 కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టారు. ఏ ధైర్యంతో పెట్టగలిగారు? నిజంగా అంత సంపదని సృష్టించే అవకాశం ఉంటుందా? లేదంటే ఏదో లెక్కల్లో బడ్జెట్ అంకెల గారడి వేసి అంకెల్లో చూపిస్తే సరిపోద్ది అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అంకెల గారడి మాత్రం చేస్తారు. ఎందుకు? ప్రజా వ్యతిరేకత రాకుండా ఉండడానికి. మీరు అన్నట్టు సంపద సృష్టి అన్నది 6 నెలలు, 9 నెలలకు, 5 సంవత్సరాలకు జరగదు. చాలా సమయం పడుతుంది. ఇప్పుడు మీరు నిజంగా సంపద సృష్టించాలి అనుకుంటే నేను ఒక చిన్న సమాచారం చెప్తా. చెప్పండి. 33,000 ఎకరాల రాజధానికి భూములు సేకరించాడు. సేకరించినప్పుడు వాళ్ళు ఉచితంగా ఇచ్చారు కాబట్టి, సరే వాళ్ళకి ప్లాట్లు అంటే ఎంత భూమి ఇచ్చారో దానికి తగిన విధంగా ప్లాట్లు కేటాయిస్తామని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో ఆ 5 సంవత్సరాల కాలంలో ఒక్క రైతు కూడా ఒక్క ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ చేపిలే, అవ్వలేదు. ఒకవేళ చేసి ఉండింటే రైతులు ఊరుకుంటారా? అది అమ్ముకోవడమో, లేకపోతే వాళ్ళే అక్కడ నిర్మాణాలు చేపట్టడమో, హోటల్స్ కట్టడమో, షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవడమో, లాడ్జీలు కట్టుకోవడమో, ఏదో లేకుంటే ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసుకుంటే ప్రైవేట్ వాడు వచ్చి అక్కడ ఏదైనా బిల్డింగ్ కట్టడమో. అంటే 33 ఎకరాలలో అన్ని చోట్ల కూడా భవనాలు లేచేటివి. అది సంపద సృష్టి అంటే. రైట్. వ్యాలిడ్ పాయింట్. దానివల్ల ఆదాయం వచ్చేది. దానివల్ల అన్ని రకాల ఆదాయాలు, ఒక రకం ఆదాయం కాదు. ఎన్ని వస్తువులు అక్కడ కొంటారు, మెటీరియల్ కొంటారు, ఎంత కార్మికులు పనిచేస్తారు, ఎంత పన్నులు కడతారు. 33 ఎకరాలలో ఈ రోజు 9 నెలలు అయిపోయింది. వీళ్ళు వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటే నాకు అది రాజధాని వద్దని పక్కన పెట్టాడు. వాళ్ళకు ఏం లేదు. ఇప్పుడు వదిలేసే అని పీరియడ్. ఇప్పుడు మీరు వచ్చారు సిఆర్టీఏ. మరి ఇప్పటికైనా మీరు మళ్ళీ ప్లానింగ్ జరగలేదా అంటే అంటే ప్లానింగ్ జరిగింది. ప్లానింగ్ జరిగినప్పుడు నీకు ఇంకా కొలతలు వేసి, ఇదిగో నీ ప్లాట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వస్తుందని మార్కింగ్ ఇచ్చేసి అతని పేరుతో రిజిస్ట్రేషన్ చేయాల ఆ ప్లాట్. అప్పుడు అతనికి రైట్ వస్తుంది. సిఆర్డిఏ చట్టంలో ఏముంది అంటే అమ్ముకోవచ్చని కూడా ఉంది. అంటే వాళ్ళకు ఆ రోజు భూములు సేకరించినప్పుడు ఆ విధంగా రాసిచ్చారు. సో ఇప్పుడు నువ్వు కేటాయిస్తే రియల్ ఎస్టేట్ పెరిగేది కదా అక్కడ. రియల్ ఎస్టేట్ పెరిగే కొద్దీ ఆదాయ వనరులు పెరుగుతాయి కదా. ఇప్పటికీ ఇంకా
ఆ ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదా. రైతులకు సంబంధించి మీరు మీరు ఎందుకు మేము పవర్లోకి రావాలనుకున్నామంటే, మేము ఓట్లు వేసింది ఎందుకంటే కనీసం రాజధానికి సంబంధించి గత 5 ఏళ్లలో ఏం జరగలేదు. మీరు వస్తే ఆ ఫ్లాట్లో లేదంటే మాకు ఏడాదికి 20,000 30,000 డబ్బులు ఇస్తామన్నారు. మా డబ్బులో ఇస్తే మేము దానికి సంబంధించి మా పిల్లల్ని చదివించుకోవడానికో లేదంటే ఇంకో దానికి ఉపయోగపడతాయని చెప్పేసి ఆ భూములు ఇచ్చినటువంటి రైతులందరూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు కూటమి సర్కార్ వచ్చినా కూడా ఇంకా ఆ ప్రక్రియను కంప్లీట్ చేయట్లేదు అంటే, ఇక్కడ ఒక పాయింట్ ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే లక్ష్మణ్ గారు, ఆ 35,000 ఎకరాలను కూడా ప్రభుత్వము అప్పుల కోసము లేదంటే అమరావతి డెవలప్మెంట్ కోసము అప్పులు తీసుకొచ్చేటప్పుడు ఆ ల్యాండ్ను కూడా తాకట్టు పెట్టింది అనేటువంటి ఒక వార్త తిరుగుతుంది. అది నిజమేనా? లేదు లేదు, అది లేదు. అది అలా 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 చేయడానికి అవకాశం కూడా లేదు సిఆర్డిఏ చట్ట ప్రకారము. అవునా? చేసేటువంటి లేదు. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు అంటే కార్పొరేషన్లకు సంబంధించిన ఆస్తులు కుదబెట్టి అప్పులు తెచ్చారు, ఓకే. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కుదబెట్టి అప్పు తెచ్చారు, ఓకే. కానీ సిఆర్డిఏ చట్టంలో ఏదైతే ఉందో అది వీళ్ళు ఆ 33,000 ఎకరాలు సేకరించినటువంటి వాటిలో కమర్షియల్ పర్పస్ మీద వాటిని కంపెనీలకు అమ్మొచ్చు. అంటే ఏదైనా వాడు వ్యాపారం పెడుతున్నాడు, ఇండస్ట్రీ పెడుతున్నాడు అంటే వాళ్ళకి కేటాయించేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి అమ్మేసి డబ్బులు తీసుకోవచ్చు. అంతేగాని ఆ భూమిని తాకట్టు పెడితే అంతకంటే నిత్యమైన పని ఏది ఉండదు. అంటే ఇప్పుడు ఇంక ఏపీలో తాకట్లు పెట్టడానికి ఏమి లేవు కదా. జగన్మోహన్ రెడ్డి అంతా విధ్వంసం చేశారని చెప్పేసి వీళ్ళు ఆరోపణలు చేశారు. మరి వీళ్ళు వచ్చిన తర్వాత కూడా అలాంటి పరిపాలనే సాగుతుంటే మరి దానికి సంబంధించి ఏం చూడాలి? వీళ్ళేమో ఆందోళన పడాల్సిన ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో కనుక విషయం వదిలేస్తే, మీరు కేంద్ర ప్రభుత్వం ఇవాళ మీకు అన్ని విధాలుగా అండగా ఉంది. ఏ దాంట్లో సహకరించలేదు చెప్పు? ఏంటి సహకరించలేదు ఇప్పుడు కాదు సార్. ఇక్కడ ఒక పాయింట్, అమరావతికి 15,000 కోట్ల వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు ఇప్పిస్తే, అప్పులు ఇప్పిస్తే దానికి షూరిటీ కింద కేంద్ర ప్రభుత్వం ఉంది. కానీ ఆ నిధులు మేము కడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పట్లేదు కదా. హట్కో నుంచి లోన్లు తీసుకొచ్చినా లేదంటే నాబార్డ్ నుంచి లోన్లు తీసుకున్నా, అలాగే ఇప్పుడు మొన్న బడ్జెట్కి సంబంధించి అమరావతికి సంబంధించి దాంట్లో కూడా ఎలకేషన్స్ చేశారు పయ్యావుల కేశవ్ గారు. మరి వీటన్నిటికి సంబంధించి ఎలకేషన్స్ చేసినప్పుడు ఇంకేం వస్తుంది? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పోలవరానికి సంబంధించి ఆ ఎత్తు తగ్గించేటువంటి ప్రక్రియ జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఎంత నిధులు ఇస్తాం ఏంటనేది కూడా అక్కడి నుంచి కూడా క్లారిటీ రావట్లేదు. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉండి కూడా రాష్ట్రానికి జరుగుతున్నటువంటి న్యాయం ఏంటి? ఇక్కడ కేంద్ర ప్రభుత్వం షూరిటీ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతే రేపు కేంద్రమే ఇవ్వాలి. షూరిటీ అంటే అదే కదా. ఓకే, కరెక్ట్. షూరిటీ అంటే అదే, వాళ్ళ హామీతో వీళ్ళకు రుణంగా ఇచ్చారు. సరే, ఇప్పుడు వడ్డీ కూడా మాఫీ చేయొచ్చు, కేంద్రం అనుకుంటే ఏదైనా చేయొచ్చు, దేనికైనా సమయం రావాలి కదా. వాళ్ళు కూడా మనకి మనకి అక్కడ కేంద్రం అన్ని రాష్ట్రాల యొక్క అభిప్రాయాల మేరకు నడిపిస్తూ ఉంటుంది. ఎవరు క్వశ్చన్ చేయని విధంగా నడవాలి కదా కేంద్రం కూడా. అందువల్ల ఏంటంటే ఏదో ఒక రూపంలో ఇప్పుడు రోడ్లు శాంక్షన్ చేశారు, తర్వాత హైవేలు శాంక్షన్ చేశారు, రైల్వేలు శాంక్షన్ చేశారు, రైల్వే స్టేషన్ చేశారు, తర్వాత ఆ లైను కనెక్షన్ అమరావతి మీద కనెక్షన్ అటు రోడ్ల లింకు ఇచ్చారు, బైపాస్ రోడ్డుకు లింక్ ఇచ్చారు. ఇవన్నీ కూడా డెవలప్ అయితే అక్కడ 33 ఎకరాల్లో నా అభిప్రాయం ఏంటంటే వీలైనంత త్వరగా రైతులకు అవి ఇచ్చేయగలిగితే అక్కడ రియల్ ఎస్టేట్ లేచి కూర్చుంటది, నో డౌట్. ఈ 5 సంవత్సరాల్లో అవన్నీ బిల్డింగ్ లేచాయనుకోండి, నగరంలాగా ఏర్పడదా? 33 ఎకరాల్లో ఒక పెద్ద నగరంలాగా పడుతుంది కదా. ఇప్పుడు ఒక నగరం వచ్చేస్తున్నది ఎక్కడ అంటే అన్ని వనరులు అక్కడ కావాలా, అన్ని వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. బిజినెస్ వ్యాపారాలు పెరుగుతాయి, అన్ని ఇప్పుడు ఇక్కడ వీళ్ళు అంటే నేను తప్పుపట్టడం లేదు కానీ జాప్యం ఎక్కువ జరుగుతున్నది ప్రభుత్వంలో. నిర్ణయాలు తీసుకునే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది, ఏ విషయంలో అయినా కూడా. ఎందుకు జాప్యం చేస్తారు ఏమిటి అంటే దానికి ఏం సమాధానం చెప్తాం? ఇప్పుడు అప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో సంప్రదించేవాడు కాదు, ఆయన ఇష్టము, అపాయింట్మెంట్లు ఇవ్వలే, మంత్రులకి ఇవ్వలే, ఎమ్మెల్యేలకు ఇవ్వలే అని చెప్పారు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది మంత్రులకు ఎంతమంది ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇచ్చాడో చెప్పమన్నాడు చూద్దాం. ఉమ్, ఉమ్. అవును. ఇప్పుడు ఎల్పి మీటింగులు, లెజిస్లేటివ్ పార్టీ మీటింగులో ఉపన్యాసం కొట్టిపోతే అపాయింట్మెంట్ అనరు దాన్ని. ఉమ్, ఎవరైనా కానీ 1-to-1 మాట్లాడితే అది అపాయింట్మెంట్ అంటారు. అవును. అప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారుగా వాళ్ళ సమస్యలకి అన్నిటినీ కూడా మరి చూపించే ఎట్లా చెప్పుకుంటారు? అంత ఇప్పుడు గుంపులో పోయిందంటే ఒకటి ఒక కాగితం ఇచ్చి వెళ్ళిపోతారు, కానీ దాని గురించి వివరించి చెప్పాలంటే సమయం ఇవ్వాలి కదా. అవును, అవును. అలాంటిది ఇంకా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని అమరావతికి వచ్చినప్పుడు కూడా 3 to 4 ఎమ్మెల్యేలకు ఎంపీలకు టైం ఇచ్చేవాడు ఎవ్రీడే ఆయన వచ్చిన ప్రతిసారి. ఎవరి డే సెక్రటరియట్ లో. అలాగే మార్నింగ్ ఇంటి దగ్గర టైం ఇచ్చేవాడు. ఇప్పుడు సెక్రటరియట్ లో 3 to 4 టైం ఎక్కడిచ్చారు చూపమనండి. వాళ్ళ యొక్క సీఎం గారి లిస్ట్ రోజువారీ దాంట్లో ఏమైనా చూపిస్తున్నారేమో చెప్పమనండి. లేదు. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేని కలిసే ప్రక్రియ కూడా జరగట్లేదు అంటారు మీరు చెప్పేదాని ప్రకారం. ఎక్కడ ఎప్పుడు అది ఇప్పుడు ఆవేదనలో ఉన్నారు. ఇప్పుడు చాలా మంది నాయకులు కూడా టీడీపీలో ఆవేదనలో ఉన్నారు. మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? రాష్ట్ర అభివృద్ధి చాలా బిజీగా ఉన్నారు, రివ్యూ మీటింగ్లు ఇక్కడ వెళ్తున్నారు అక్కడ వెళ్తున్నారు అని అని చెప్పి ఏం చేస్తున్నారు? అపాయింట్మెంట్ ఇచ్చే వాళ్ళు ఆయన ఆఫీసరు అంత సులభంగా ఫోన్ ఎత్తాడట. మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వడు. ఎట్లా కలుస్తారు ఇంకా చెప్పండి? కలవడం అంటే పద్ధతి ఉంటది కదా. అవునవును, ఒక ప్రోటోకాల్ ఉంటది, దాని ప్రకారం కలవాలి, మాట్లాడాలి. ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి విషయంలో మంత్రులు ఎమ్మెల్యేలకు భాగస్వామ్యం ఉండదా? ఉండాలి కదా. వాళ్ళు కూడా ఏదైనా మంచి సలహా చెప్పి ఇక్కడ ఇది నిర్మాణాలు చేపడితే, లేకుంటే మా జిల్లాలో లేకుంటే మా నియోజకవర్గంలో వీటి నిర్మాణాలు చేపడదాము, దానివల్ల అభివృద్ధి చెందుతుంది, దానివల్ల నియోజకవర్గంలో మంచి పేరు వస్తుంది, ఇవన్నీ ఉంటాయి కదా. అలా కాకుండా ఏమైపోయింది? ఆయన ఒక బిజీ అయిపోయాడు, ఆయన కుమారుడు లోకేష్ గారు ఇంకొక బిజీ అయిపోయారు. ఏదైనా ఇష్యూ వస్తే లోకేష్ గారిని కలవండి అని అధికారులే చెప్తున్నారట. లోకేష్ గారిని కలవాలంటే కూడా కష్టంగా ఉంది చెప్తున్నారు కొంతమంది ఎమ్మెల్యే. మరి ఇట్లుంటే మీరు ఏంటి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారు రాష్ట్రాన్ని? ఇక్కడ కేంద్రం సహకరిస్తుంది ఒక మాట మీదనే ముందుకెళ్తుంది తప్ప ఒక కేంద్రం ఏమన్నా అన్నిట్లో టైట్ చేసేసింది అనుకోండి అప్పుడు. మరి ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ సార్, మళ్ళీ ప్రధాని మోదీ గారిని పిలిపిస్తున్నాము, రాజధాని పనులకు మళ్ళీ శంకుస్థాపన చేస్తామని చెప్పేసి టీడీపీ ఆరోపించడం, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తామని చెప్పి మాట్లాడటం, ఏంటి ఇవన్నీ? మళ్ళీ ఇవి కూడా ఏదో రాజకీయంగా మేము ఏదో చేయబోతామని చెప్పి చూపించడం కోసం అనుకోవాలా? ఇప్పుడు నిధులు కేటాయించారు, టెండర్లు పిలిచారు, 11 సంస్థలకో 12 సంస్థలకో మొత్తం పని అప్పగిస్తున్నారు. అప్పగిస్తున్నప్పుడు ఇంతకుముందు ప్రధానమంత్రి గారే శంకుస్థాపన చేశారు కాబట్టి పనుల నిర్మాణాలకు కూడా ఆయన శంకుస్థాపన చేస్తే బాగుంటుంది అనేది తప్పేం కాదు. అది పిలవాల్సిందే, ఆయన రావాల్సిందే. కాకపోతే ఏంటంటే ఇక్కడ చిత్తశుద్ధి అనేది ఉండాలి కదా. అవును, అది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు టెండర్లు పిలిచారు, రాజధాని రైతు ఉద్యమం జరిగింది, టెండర్లు పిలిచారు, 11-12 సంస్థలకు ఇచ్చాము అంటున్నారు. 11-12 సంస్థల్లో మీరు అవినీతి జరగకుండా నిర్మాణాలు జరుగుతాయా? నా ప్రశ్న ఇది. నాకు ఒక కాంట్రాక్టర్ చెప్పాడు, పెద్ద కంపెనీలు ఏవైతే తీసుకున్నాయో టెండర్లో వాళ్ళు మళ్ళీ సబ్ కాంట్రాక్ట్ ఇస్తారు అందరికీ. ఏ పెద్ద కంపెనీలు అని మిషనరీ పెట్టి పనిచేసే స్థాయిలో ఏం లేవు. అవును, ఉంటాయి, అలాంటివి ఉంటాయి. అలాంటివి అన్ని సంస్థలు అంతే. ఆ పేర్లు చెప్పక్కర్లేను, అందరికి తెలిసాయి. 3-4 ఉన్నాయి. వాళ్ళందరితో ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళతో పోయి మిలాఖత్ అవుతుంటారు. సబ్ కాంట్రాక్ట్ వర్క్లు ఇవ్వాలంటే 5% మాకు
ప్రభుత్వానికి ఇవ్వాలి, 10% మీరు మాకు కావాలి, మొత్తం 15% లెస్ తో మీరు పని చేయాలని చెప్పారట. ఓకే ఓకే. అంటే 100 కోట్ల పనికి 85 కోట్లకు చేయాలి. మరి అలా జరుగుతుంది ప్రస్తుతం కన్స్ట్రక్షన్ అంటారా? అయిపోయింది, ఎగబడి తీసుకున్నారు. దానికి కూడా రికమెండేషన్లు, ఫలానా కంపెనీకి మీరు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వండి అని చెప్పి హై లెవెల్లో రికమెండేషన్లు, ఢిల్లీ లెవెల్లో రికమెండేషన్లు. ఇక్కడ ఎవరైనా తక్కువేం కాదు, బీజేపీ వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో. మరి ఓకే, సెంటిమెంట్ అది రాజధాని, దాని మీద దెబ్బ కొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు దాని మీదనే 3 రాజధానులు అని చెప్పి దెబ్బతిన్నాడు. మీరు సెంటిమెంట్ని మీరు ఎన్కాష్ చేసుకున్నారు. ₹1 రూపాయి మీరు పర్సెంటేజ్ తీసుకోకుండా రాజధాని నిర్మాణ పనులు చేపట్టలేరా? నా ప్రశ్న అది. రాజకీయాలు అంటే అంతే కదా, మీరు మీరు చెప్పినట్టు ఎందుకు చేస్తారు? అవుతుందా? అవ్వదు కదా రాజకీయాల్లో. మరి ఇంకా బయటికి ఇప్పుడు ఈ రోజు తెలియకపోవచ్చు, నిర్మాణాలు స్టార్ట్ అయిన తర్వాత పనులు పరిశీలన, ఒకవేళ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకుల్లో కూడా చిత్తశుద్ధి ఉంటే మీరు పర్యవేక్షణ చేయండి, దొరికిపోతారు కదా. అవును అవును అవును. ఇప్పుడు 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 చెప్తున్నా, టెండర్ల ప్రాసెస్ అయిపోయింది, సబ్ కాంట్రాక్టర్ల కేటాయింపులు అయిపోయినాయి. పర్సెంటేజ్ల వ్యవహారము జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే ఆయన యొక్క మనుషులకో తెలీదా? నాకే తెలుసు, ఆయన వాళ్ళకి తెలీదా? వాళ్ళ మనుషులు కాంట్రాక్టర్లు లేరా? ఉన్నారుగా. ఎందుకు తెలియదు? ఖచ్చితంగా తెలిసే ఉంటది, అందరికీ తెలిసే ఉంటది కదా. రాజకీయాలు వాళ్ళు కూడా ఒకసారి పనిచేశారు కదా. మాట్లాడినారా? మాట్లాడుతున్నారా? ఏమన్నా క్వశ్చన్ చేస్తున్నారా? చేయలేదు ఇప్పటి వరకు, చేయలేదు కదా, చెయ్యరు, చేయరు. అందరికీ కావాలి కదా. అవును, అంటే ముందు వాళ్ళు కూడా అలాంటి పనులు చేశారు కదా. ఓకే. కానీ ఇక్కడ మీరు ఒక పాయింట్ రైజ్ చేశారు, టీడీపీ ఎమ్మెల్యేలే అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళే సరిగా కలిసే పని ఉండట్లేదు, లోకేష్తో మాట్లాడాలి, చంద్రబాబు నాయుడుతో మాట్లాడాలని వాళ్ళే ఇబ్బంది పడుతున్నారన్నారు. సో వాళ్ళల్లో వాళ్ళే అన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు కొత్తగా నాగబాబు గారు చేసేటువంటి వ్యాఖ్యలు, అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి వ్యాఖ్యలు, నేనే టీడీపీని నిలబెట్టానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం, నాగబాబు గారేమో డైరెక్ట్గా టీడీపీ పార్టీ మీద అటాక్ చేయటము, ఏంటి ఇవన్నీ? ఇప్పుడు ఈ చేసేటువంటి వ్యాఖ్యలు కూటమి బీటలు వారే పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు రిమోట్ బీజేపీ దగ్గర ఉంది, వాళ్ళు ఎట్లా రిమోట్ ఎట్లా ఆడిపిస్తే అట్లా ఆడాల్సిందే, తెలుగుదేశం కానీ జనసేన కానీ. నా అభిప్రాయం అది. వాళ్ళ వ్యూహం వాళ్ళకు ఉంటుంది కదా. బీజేపీకి తప్పకుండా ఉంటుంది, బీజేపీకి వ్యూహం లేకుండానే ఇవన్నీ రాష్ట్రానికి సహకరిస్తున్నారా? వాళ్ళ రాష్ట్ర అభివృద్ధికి సహకరించకపోతే 0.28% ఉన్న బీజేపీ ఓటింగ్ శాతము ఇంకా అసలు అది కూడా 0 అయిపోతుంది, కాంగ్రెస్ పార్టీకి 0 అయినట్టు. కాబట్టి చేస్తారు వాళ్ళు. ఇంతకుముందు విషయాలు వేరు, ఇప్పుడు వేరు. ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకోవాలి, అధికారంలోకి రావాలి మళ్ళీ అనేది వాళ్ళ వ్యూహం ఉంటది. ఎలా రావాలి అంటే వాళ్ళు ఇండిపెండెంట్ గా రాకపోవచ్చు, కానీ జనసేనను ముందు పెట్టి అధికారంలోకి రావడానికి ఎందుకు ప్లాన్ చేయరు? మీరు చెప్పండి, ఎందుకు చేయరు? చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి తీరంతా అలానే ఉంది కదా. అదే దానికి చెప్పా నేను. ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఎంతమంది పోయి ఆయన్ని పరామర్శించారు చెప్పండి చూద్దాం. అవును, చాలా తక్కువ. పోలేదు కదా, భయపడ్డారు కదా అంతా. మరి పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా పోయారా? వెళ్ళారు. బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడా? మా పొత్తు తెలుగుదేశం ఇలాంటి పనులు కరెక్ట్ కాదని చెప్పాడా? మానసికంగా తెలుగుదేశం కార్యకర్తలందరికీ ధైర్యం ఇచ్చాడా? ధైర్యం ఇచ్చిన తర్వాత పొత్తు పెట్టుకున్నారా? బీజేపీ నమ్మకపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, అంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నమ్మారు కదా, పొత్తు కుదుర్చుకున్నారు కదా, అధికారంలోకి వచ్చారు కదా. వచ్చిన తర్వాత వాళ్ళు చేయవలసింది కేంద్రం ఏం చేయాలని చేస్తున్నది. అరే ఎంత విచిత్రంగా అంటే, ఒక ఫైలు
ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే నాగబాబు గారు కానీ వాళ్ళ మనసుల్లో ఉండే ఆవేదన వాళ్ళని పెద్దగా ఏమి విమర్శించలే, ఒకటి రెండు మాటలే మాట్లాడింది వాళ్ళు. అవును. నేను మొత్తం చూశాను మీటింగ్. ఉమ్, పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉన్నటువంటి ఒక శాఖకు సంబంధించిన ఫైలు ఉమ్. పరిశీలనకు లోకేష్ ఆఫీసు పోయిందట. ఓ ఓకే. పోతే ఉమ్, ఎంతసేపటికి ఆర్డర్ ఎందుకు రాలేదు ఈ ఫైల్ మీద, సీఎం ఆఫీసుకు పోయింది కదా, సీఎం ఆఫీస్ నుంచి ఇంకా ఎందుకు రాలేదు అని ఏంటి అని చెప్పి ఉమ్, ఆ, దాన్ని కనుక్కుంటే ఉమ్, సంబంధిత అధికారులు ఉమ్, ఇంకా క్లియర్ చేయలేదు లోకేష్ గారు అని చెప్పారు అని. ఉమ్, ఉమ్, ఉమ్. కోపం రాదా పవన్ కళ్యాణ్కు? ఓకే. ఆయన ఎవరు? ఆ, అంతెందుకండి, మనం జర్నలిస్టులం, సమాచార శాఖ మంది, అవునవునవును. సమాచార శాఖ డైరెక్టర్, ఉమ్. ఇంతవరకు అక్రిడేషన్స్ కు సంబంధించిన జీవో రాలేదు. లేదు, ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నా ఇంకా పెండింగ్ లోనే ఆ ఉన్నాయి. జీవోలో కొన్ని మార్పులు చేసి డ్రాఫ్ట్ తయారైపోయి ఉమ్, 5 నెలలు అయిపోయింది డ్రాఫ్ట్ తయారయ్యి, ఉమ్, జీవో ఇప్పటికీ రాలేదు. అవును. నేను ఒక 2 నెలల క్రితం నేనే నేరుగా డైరెక్టర్ గారిని అడిగాను, సమాచార శాఖ డైరెక్టర్ గారిని, ఉమ్. లోకేష్ గారు క్లియర్ చేయాలండి దాన్ని, లోకేష్ గారు కూడా చూసిన తర్వాత మనం జీవో ఇస్తామంటారు. ఆ శాఖ మంత్రి లోకేష్ గారు కాదు కదా. ఉమ్, మరి ఏం చెప్తాం? ఉమ్, చెప్పండి, ఏం చెప్పాలి నువ్వు? ఉమ్. ఆ శాఖ. ఆయనకి ఎందుకు ఆ, వెళ్తుంది అంటే ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఉమ్. ఏది ఇలా కావాలన్నా లోకేష్ గారు చేయాలంటారా ఇంకా? ఇలా ప్రభుత్వం నడిపితే ఉమ్, ఎంతకాలం నడుస్తుంది ఇలా చెప్పండి? ఉమ్. అపోహలు పెరుగుతాయి కదా. ఖచ్చితంగా. ఉమ్, ఉండొచ్చు, ఇప్పుడు ఉమ్, ఏదైనా ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఒక పాలసీ మ్యాటర్ డెసిషన్ తీసుకునే ముందు ఉమ్, ఒకరిద్దరు అభిప్రాయాలు తీసుకుంటాము అని తీసుకోవటం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు, ఉమ్, సీనియర్ మంత్రులు, అనుభవం ఉన్న వాళ్ళని పిలిచి ఇదిగో ఈ పాలసీ మ్యాటర్ నిర్ణయం తీసుకుంటున్నాం, ఉమ్, ఇందుకు ఈ డ్రాఫ్ట్ ఇది, దీని మీద మీ అభిప్రాయాలు చెప్పండి అంటే ఏం తప్పు లేదు దాంట్లో. ఉమ్, అలాగే కేబినెట్ లో కూడా అభిప్రాయాలు అడిగితే ఏం తప్పు లేదు. ఉమ్, ఫైలే క్లియర్ చేయాలంటే ఉమ్. సీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారా లేకపోతే లోకేష్ గారా అనేది వస్తుంది కదా. ఉమ్, ఉమ్. ఎందుకు ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా లోకేష్ గారే మొత్తం చూస్తున్నారు. డైరెక్ట్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నా, నామినేటెడ్ పదవులకు సంబంధించిన, ఎమ్మెల్సీలకు సంబంధించిన ఏదన్నా లోకేష్ గారి దగ్గర నుంచి క్లియరెన్స్ వస్తేనే జరుగుతుందని చెప్పేసి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. టీడీపీలోనే జరుగుతుంది. బయట వేరే పార్టీ వాళ్ళన్నా కామెంట్ చేస్తే దాన్ని తప్పుగా అనుకోవచ్చు, కానీ డైరెక్ట్గా టీడీపీ వాళ్ళే కామెంట్ చేస్తున్నారు. ఇటీవల యనమల రామకృష్ణుడు గారి ఎపిసోడ్ చూసినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేనే నాకు చాలా సన్నిహితంగా ఉన్న ఒక మంత్రితో ఏదో ఇష్యూ డిస్కస్ చేస్తున్నా. ఓకే. ఏమన్నాడు? అదేమంటే ఎందుకో మరి ఆ ఉన్నతాధికారులు లోకేష్ గారితో మాట్లాడని అంటున్నారు, నేనైతే వెళ్ళదలుచుకోలేదు, ఇంత సీనియర్ మోస్ట్ ని ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయన అపాయింట్మెంట్ తీసుకొని నేను డిస్కస్ చేసి రావాలనా అన్నాడు. నాకు ఎట్లయింది పరిస్థితి ఇలా ఉంది ఇప్పుడు అన్నాడు. మరి ఏం చెప్తాం మనం దానికి? ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు మీది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం. అవును, అవును. ముగ్గురు అంటే బీజేపీని జనసేన కూడా సమానంగా తీసుకెళ్ళాలి. మీకు ఏదైనా పాలసీ డెసిషన్ తీసుకోవాలనుకుంటే జనసేన బీజేపీని కూడా వాళ్ళని కూడా కూర్చోబెట్టుకొని మీరు నిర్ణయం తీసుకోండి, తప్పేం లేదు. అలా కాకుండా మీ తండ్రి కొడుకులు ఇద్దరే నిర్ణయాలు తీసుకుంటారంటే ఎలా ఉంటది? ఖచ్చితంగా ఉంటది కదా. ఆ పద్ధతి సరిగా లేదు కదా. అక్కడ నీకు డామినేట్ చేస్తున్నారు వీళ్ళు అన్న ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గెలిచారండి అంటే వర్మ పని చేస్తూనే పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు పడిపోయాయి మొత్తం? లేదు కదా. కాదు కదా. 21 సీట్లు ఎలా వచ్చాయి మరి? 21 పోటీ చేస్తే 21 గెలిచారు కదా. అక్కడ ఎన్ని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గములో ఐక్యత కనపడింది. అవును, అవును. పట్టుదలతో పనిచేశారు.
మీ ఆ 21 సీట్లే కాకుండా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా పనిచేశారు. ఉమ్, అది మర్చిపోతే ఎట్లా? ఉమ్, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కూడా సీరియస్ గానే పనిచేశారు, ఎక్కడ మోసం చేయలే ఎవరిని. ఉమ్, నేను వాళ్ళని కూడా అభినందించాల్సిందే. ఉమ్, కాబట్టి మీకు అన్ని సీట్లు వచ్చాయా? జగన్మోహన్ రెడ్డి 11 వచ్చింది. మీరు ఉమ్, అందరూ గవర్నమెంట్ రావాలా, ఆయన జగన్మోహన్ రెడ్డి పోవాలని పట్టుదలతో పనిచేసినప్పుడు ఉమ్, ఒక వర్మ వల్లే గెలిచిపోయారనో లేదా ఇంకొకరి వల్లే గెలిచిపోయారని నినాదాలు లేపుతూ ఉమ్, అక్కడ డామినేట్ చేసే ప్రయత్నం చేసి ఆయన డిప్యూటీ సీఎం ఆయన అక్కడ ఉంటే నువ్వు వర్మ డామినేట్ చేస్తాను అంటే ఎలా కుదురుతుంది? ఉమ్, అడ్డం మాట్లాడుతూ వస్తున్నాడు కదా ఆయన. అవును. ఉమ్, ఆయన కార్యకర్తలు కూడా చూశాను మొన్న కూడా ఒక వీడియో, విపరీతంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు, ఉమ్, కిందేసి కాల్ చేశారు వాల్ పోస్టర్లు కూడా. ఉమ్, 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 ఎవరు? తెలుగుదేశం కార్యకర్తలు. అవును, అవును. ఉమ్, మరి దాన్ని అది కరెక్టా? కంట్రోల్ చేయాలి కదా దాన్ని. ఉమ్, ఇక్కడ ఇప్పుడు 15 సంవత్సరాలు లేదంటే 20 సంవత్సరాలు, 15 సంవత్సరాల ముందు పవన్ కళ్యాణ్ అంటే లేదు 20 సంవత్సరాల వరకు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది అన్నారు. ఉమ్, మేము కలిసే పని చేసుకుంటాం అన్నారు. ఉమ్, కలిసే పని చేసుకుంటామంటే 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటారనో లేకపోతే మా లోకేష్ గారు వచ్చి సీఎం అవుతారనో అని అర్థం చేసుకుంటే ఎలాగా? ఉమ్, నేను మళ్ళీ చెప్తున్నా, రాబోయే ఎన్నికల్లో ఆ, 6 నెలల సంవత్సరం ముందు ఉమ్, అయ్యా బాబు ఈ 5 సంవత్సరాలు మీరున్నారు, ఉమ్, మీకు వయసు అయిపోయింది, ఇదిగో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి మనం కూటమి పార్టీలు ముందుకెళ్దాము ఈ ఎన్నికల్లో. ఉమ్, లోకేష్ గారికి చాలా సమయం ఉంది, యువకుడు ఉమ్, అనేటువంటి నినాదంతో ఉమ్, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు పెట్టే ఉమ్. బీజేపీ రాజకీయం చేస్తుంది, దానికి సహకరించమని చెప్తుంది సో ఇప్పుడు తెలుగుదేశాన్ని. ఇది క్లియర్ కట్ గా మైండ్ లో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎన్నికల్లో తగ్గారనుకోవాలా? ఎస్, ఉమ్, చాలా సైలెంట్ గా అతను వర్క్ చేసుకుంటున్నాడు. ఉమ్, 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 పూర్తి అండదండలు బీజేపీకి ఆయనకు ఉన్నవి. ఉమ్, ఆయన బీజేపీని వదలడు, అలాగే బీజేపీ కూడా ఆయన్ని వదలదు. ఎందుకు అంటే బీజేపీ కూడా ఇక్కడ ఒక వాళ్ళ వ్యూహంలో భాగంగా, అంటే నాకు ఉన్న సమాచారం మేరకు ఉమ్, ఎప్పుడు 2 సామాజిక వర్గాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలన్నా జనములో విపరీతంగా ఆ చర్చ నడుస్తూ ఉన్నప్పుడు ఉమ్, 3వ సామాజిక వర్గం బీసీలకు అనుకూలంగా ఉన్నటువంటి సామాజిక వర్గం ఉమ్. ఖచ్చితంగా అధికారంలోకి తీసుకురావాలా అనే దాని మీద ఒక వ్యూహాత్మకంగా బీజేపీ ముందుకు పోతున్నది. అందుకని సోము వీర్రాజుకి ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. అవునా? ఎమ్మెల్సీ. ఎస్, చంద్రబాబు నాయుడు గారు ఏదో ఎల్లన్నకి అండి పుల్లన్నకి అంటే వాళ్ళు ఈలే, ఈయన సలహాలు ఏం తీసుకోలే, ఆయన పెట్టారు. ఎందుకంటే ఈయన సలహాలు తీసుకునే వాళ్ళందరూ కూడా బీజేపీలో ఉంటూ తెలుగుదేశం కార్యకర్తలాగా పనిచేస్తున్నారు ఇప్పుడు కొంతమంది. అది కరెక్ట్ కాదు కదా. అందువలన తీసుకొచ్చారు ఆయన. చూద్దాం ఏం జరుగుతుంది అనేది, ఒక్కొక్క స్టెప్ చూడండి. అవునవును, మీరు చెప్పిన వ్యాలిడ్ పాయింట్స్ మనకు కనిపిస్తుంది ఆ లైన్ లో వెళ్తున్నారా లేదా అని. ఓకే, రైట్ రైట్ రైట్, చాలా వ్యాలిడ్ పాయింట్ సార్ మీరు చెప్పింది. సో కంక్లూడ్ చేస్తూ సార్ ఒక చిన్న క్లారిటీ ఏమైనా ఇస్తారా? ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ సనాతన ధర్మం తర్వాత మొన్నటిదాకా సనాతన ధర్మం అయిపోయింది, ఇప్పుడు హిందీకి సంబంధించి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. గతంలోనే ఆయన హిందీని వ్యతిరేకించినటువంటి వ్యక్తి, హిందీని మా మీద రుద్దొద్దంటూ చెప్పినటువంటి వ్యక్తి, ఇప్పుడు ఎందుకు హిందీ గురించి ఆ రకంగా మాట్లాడుతున్నారు? రేపు తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి మీరు ఇందాక చెప్పినట్టు బీజేపీ స్టాండ్ కోసం మాట్లాడుతున్నారా? ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏం మాట్లాడతారు అంటే అవసరాలను బట్టి మాట్లాడుతూ ఉంటారు, దాన్ని మనం ఏం చేయలేం. వాళ్ళకు ఒక అవగాహన, ప్లానింగ్ అనేది ఉండాలి. గెలిచినా ఓడిచినా ఒక సిద్ధాంతాన్ని తీసుకొని దాని మీదనే ముందుకెళ్లాలని ఈ కాలంలో లేదు ఏ రాజకీయ పార్టీలు. పరిస్థితులు బట్టి మాటలు మారుస్తారు అందరూ. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏంటి, ఇప్పుడు తమిళనాడు స్టాలిన్ గారు కేవలం తమిళమే అంటూ ఆయన పాట పాడడం అనేది కరెక్ట్ అయితే కాదు. అవునా? అరే ఇది ప్రజాస్వామ్య దేశము, ఈ దేశ భద్రత, ఆంతరంగిక భద్రత,
అలాగే ఈ దేశ యొక్క సమగ్రత కూడా ఆలోచించాలి. నువ్వు తమిళ్ అంటే ఎవరు? తమిళ్ని ఎవరు అగౌరవపరిచారు? మీరు తమిళ్ వచ్చిన అతను ఢిల్లీలో పోయి పని చేయాలి కదా, లేకపోతే ఇంకొక కాశ్మీర్లో పోయి పని చేయాలి కదా, లేదంటే హైదరాబాద్కి వచ్చి పని చేయాలి కదా, ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలి కదా, వాళ్ళకి చేయాలంటే అక్కడ లోకల్ లాంగ్వేజ్ వాళ్ళకి రావాలి కదా. త్రిభాషలో ఒకటేంటి, కంపల్సరీ ఇంగ్లీషు ఎందుకు అవసరమైంది? సరే, మంచో చెడో బ్రిటిష్ వాడు వచ్చాడు, వాడు పరిపాలించి వాడు ఇంగ్లీష్ పెట్టాడు. ఇవాళ ఇంగ్లీష్ను ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నామంటే ప్రపంచవ్యాప్తంగా మనము ఇంగ్లీష్ను ఉపయోగిస్తారు కాబట్టి, ఎక్కడ ఏ దేశంలో ఏ భాషలో ఉన్నా కూడా మనం వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేయాలన్నా, ఉద్యోగాలు చేయాలన్నా, మన పిల్లలు వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేయాలన్నా కూడా ఇంగ్లీష్ అవసరం. సో అది కంపల్సరీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. రెండోది మన దేశంలో మనం ఎక్కడ పోయి పని చేయాలన్నా, ఎక్కడ పోయి వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా హిందీ రావాలా. రెండోది. మూడోది ప్రాంతీయ భాషలు. నీకు ఆప్షనల్ లాంగ్వేజ్ లో ప్రాంతీయ భాష లేకుండా ఎక్కడన్నా ఉంటుందా? ఉంటది కదా, ప్రాంతీయ భాష ఉంటది, కంపల్సరీ ఉంటది కదా. సో నీకు ప్రాంతీయ భాష నేర్చుకోమని చెప్తున్నారు కానీ వద్దని చెప్తున్నారు ఎక్కడన్నా? ప్రాంతీయ భాష కంపల్సరీ. అలా కాదు, ఇప్పుడు తమిళ్నో లేదంటే తెలుగునో తగ్గించి ఎందుకు బలవంతంగా ఆప్షనల్గా హిందీని పెట్టచ్చు కదా అనేది ఆప్షన్ ఇక్కడ. ఇప్పుడు ఆప్షనల్ హిందీ ఎప్పటి నుంచో ఉంది, నేను చదువుకునేప్పటి నుంచి కూడా ఉంది, 40 ఏళ్ళ కిందట ఉండింది కదా. నేను ఆప్షనల్ హిందీనే తీసుకున్నా 10th క్లాస్లో. హిందీలో రాశా, తెలుగు రాశా, హిందీ రాశా. మన తెలుగు కంపల్సరీ, ఆప్షనల్ రెండో సబ్జెక్ట్ వచ్చినప్పుడు హిందీనా సంస్కృతమా రెండు ఉన్నాయి. హిందీ తీసుకున్నాము. కొంతమంది సంస్కృతం, ఇప్పుడు కూడా ఉంది సంస్కృతము ఆప్షనల్లో ఉంది కదా. మరి ఇప్పుడు ఇక్కడ ఊరికే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కావలసి వాళ్ళు తమిళ్లను అంటే అభివృద్ధి చూపించి ఓట్లు వేయించుకోవాలా అనేది కాకుండా ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. 5 ఏళ్ల ముందు ఎందుకు మాట్లాడలే మరి? ఇప్పుడు ఏం బలవంతంగా రుద్దారానికి బీజేపీ యొక్క అక్కడ ఇమేజ్ పెరుగుతున్నది తమిళనాడులో. ఇంకో ఆల్టర్నేట్ లేదు. ఇప్పుడు ఇవాళ ఏఐడిఎంకే అనుకున్నారు కానీ అది 2గా 3గా విడిపోయి వాళ్ళల్లో ఐక్యత లేక ఇప్పుడు ఆల్టర్నేట్ బీజేపీ అనేటువంటి ఆలోచన జనంలోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి దాన్ని సెంటిమెంట్ను క్రియేట్ చేసి బీజేపీని దెబ్బ కొట్టాలంటే హిందీ రాష్ట్రాలు పరిపాలి. పివి నరసింహరావు ప్రధానమంత్రిగా పరిపాలించలేదా? నీలం సంజీవ్ రెడ్డి రాష్ట్రపతి కాలేదా? అదే దాని పరిస్థితులు బట్టి అవుతారు. 5 రాష్ట్రాలు ఇక్కడ పెట్టుకొని నువ్వు ఉత్తరాది దక్షిణాది అంటే కుదురుతుందా మరి? అది అక్కడ ఏమైనా రాజ్యాంగంలో రాసి ఉన్నాయా ఉత్తరాది దక్షిణాది అని? ఏం లేవు కదా. మనం సౌకర్యాలతో మాట్లాడుకుంటాం అంతే. ఇప్పుడు మనం కూడా ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసరికి ఉత్తరాది దక్షిణాది అని మాట్లాడుకుంటాం కదా. మనం కూడా తెలంగాణలో కూడా అలాగే మాట్లాడుతారు, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, రాయలసీమ అని. మన ఆంధ్రాలో ఇట్లా ఎందుకు మాట్లాడుకుంటారు? సౌకర్యం కోసం మాట్లాడుకుంటారు. భాషలో తేడా ఉంటది, దాని గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఉత్తరాది భాష వేరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వాళ్ళు ఎలా మాట్లాడతారు, గోదావరి జిల్లాల వాళ్ళు ఎలా మాట్లాడతారు, రాయలసీమ వాళ్ళు ఎలా మాట్లాడతారు? అదేమైనా ఇప్పుడు తయారు చేసిందా వాళ్ళను? కాదు కదా. కానీ ఆంధ్రప్రదేశ్ అనేది ఉండాలి కానీ మళ్ళీ ప్రాంతీయ తత్వాలు ఒకప్పుడు రాయలసీమ ఉద్యమం జరిగింది, ప్రత్యేక రాయలసీమ కావాలని. ఏమైపోయింది ఆ ఉద్యమం? జనం ఒప్పుకోలేదు కదా. ఇక్కడ ఈ దేశం యొక్క సంక్షేమం కోరేవాడు ఎవడు కూడా ఎవరన్నా కానీ ఇలా ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. చూద్దాం సార్ దీనికి సంబంధించి ఎలా ఉంటాయో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టైం ఇచ్చినందుకు. ఇది ఈరోజు లక్ష్మణ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానండి ప్రజా చైతన్యం.